వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది డిఎస్సి ఆస్పిరెంట్స్కి సంబంధించి వాళ్ళకు ఉన్న డౌట్స్, అదేవిధంగా ఎన్ని రిజాల్వ్ అయ్యాయి, ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఉన్నాయి, అదేవిధంగా వాటి యొక్క షెడ్యూల్ అనేది ఏ విధంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది, వీటి యొక్క వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనకు అడిగిన డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియో రూపంలో వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే విధంగా ఆన్సర్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా మన ఛానల్ షేర్ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుందా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు జరుగుతున్న విషయాలను మీరు గమనించినట్లయితే ఎగ్జామ్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. దీనికి ఇంకా వాయిదా పడే ఛాన్స్ అనేది ఏమాత్రం కూడా లేదు. దీనికి కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రెండింటికి ఏ విధంగా కోఇన్సిడెన్స్ అవుతుంది, ఏ విధంగా చెయ్యాలి అని అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా స్కెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యింది, కానీ ఈ స్కెడ్యూల్కి ఆ స్కెడ్యూల్కి సంబంధించి ఏ విధంగా కోఇన్సిడెన్స్ అవుతుంది అనేది చూడాలి. ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ పడుతుంది అనేది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి దాన్ని బట్టి వీటి మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా మనకి ఐఆన్ డిజిటల్ ఎగ్జామ్స్ అనేవి జరిగేవి కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ ఏమైనా సరే, అవి అందుబాటులో ఉన్నంత వరకు వాటిని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేయడానికి మ్యాక్సిమం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా హాలిడేస్ కాబట్టి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి జూన్లో ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంకా స్టార్ట్ అవ్వదు కాబట్టి అవి కూడా ఖాళీగానే ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఆ ఏరియాస్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ని యూజ్ చేయడం వల్ల లాభాల కంటే నష్టాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టే అనుభవం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన మధ్యలో ఆగిపోతే, అంటే వాళ్ళకి ట్రైనింగ్ అన్నీ ఉంటాయి కానీ వీళ్ళంత స్పీడ్గా వాళ్ళ రికవరీ అనేది చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తే వాటి యొక్క కాలేజెస్లో కూడా ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంత దూరం అనేది ప్రయాణించవలసి ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోగలరు. ఇది డిఎస్సి సంబంధించిన పరీక్షా విధానానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న చర్చలు, వాటికి సమాధానాల కింద వీటిని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సమయం పెంచే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సమయం పెంచే అవకాశం అనేది లేదు. ఇందాకే చెప్పాను కదా, వాయిదా అన్న సమయం పెంచే అవకాశం అన్న మ్యాక్సిమం ఒకటే. కాకపోతే వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్న టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం కొంత సమాచారం బయటను తిరుగుతున్న దాని ప్రకారం, ఇదైతే అఫీషియల్ అయితే కాదు కానీ దానికి సంబంధించి కొంచెం ఎస్జిటికి కొంచెం ఒక 10 to 15 days ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. మిగతా వాళ్ళకి మాత్రం త్వరగానే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే చాలా రోజులు బట్టి చదువుతున్నాం, మాకు ఎగ్జామ్ పెట్టండి అని ఒక 10% మెంబర్స్ అనేవి అడుగుతున్నారు. అదేవిధంగా 90 మెంబర్స్ ఈడీ ఎప్పటి నుండి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రివిజన్కి కొంత సమయం కావాలని వాళ్ళు అడిగారు. సో ఆ రెండింటిని కూడా ప్రభుత్వం అనేది పట్టించుకోలేదు. ఖచ్చితంగా ముందుకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో జూన్ 6వ తారీఖు నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి రెడీగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే కోర్టు కేసు ఏమైంది, టెట్కి సంబంధించి కోర్టు కేసు వేయడం జరిగింది కదా, ఆ కేసుకి సంబంధించి ఏమైంది అనేది చూసినట్టయితే ఆ డిఎస్సి టెట్కి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేశారో దాన్ని కొట్టివేయడం అయితే జరిగింది. అయితే వాయిదా వేయాలని కోరుతూ 6 అభ్యర్థులు, ఎంతమంది 6 అభ్యర్థులు అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఆ పిటిషన్లు అయితే సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. ఏమైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే చూసుకోమంది. మనం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు, కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే ఇక్కడ న్యాయం జరగదేమోనని భయంతో అంతా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఇది స్టేట్ విషయం, సో మీరు హైకోర్టులో చూడండి ఫస్ట్ అని చెప్పేసి ఆ కేసును కొట్టివేయడం జరిగింది. దీనివల్ల మనకి జూన్ 6 నుండి జూలై 6 వరకు యథావిధిగా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అంటే కోర్టు కేసు అనేది ఫెయిల్ అయ్యింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాయిదా వేయడం జరగదు, సమయం పెంచడం జరగదు, కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి అవే డేట్లో జరుగుతాయి. ఇప్పుడు కొన్న సమాచారం ప్రకారం అయితే తాత్కాలిక షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకి జూన్ 6 నుండి జూలై 6 అన్నారు, కానీ మ్యాక్సిమం 25వ తారీఖు లోపే క్లోజ్ చేసేటట్లు షెడ్యూల్ రెడీ చేస్తున్నారనేది సమాచారం. ఈ సమాచారానికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్లో
సర్క్యులేట్ అవుతున్న ఈ యొక్క డేట్స్ ప్రకారం చూసినట్టయితే ఈ డేట్స్‌లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే డేట్స్ అయితే కన్ఫర్మే. కానీ ఎవరికి ముందు ఎవరికి వెనక అనేది చిన్న డౌటు. ఈ విధంగా జరిగితే ఎస్‌జిటి వాళ్ళకి ఒక 10 డేస్ ఎక్స్‌ట్రా వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఎస్ఏకి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించి జూన్ 6 నుండి జూన్ 10th వరకని, ఎస్ఏ లాంగ్వేజెస్ సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించి జూన్ 10th నుండి 12th అని, అంటే వాటికి తక్కువ డేస్ ఉంటాయి కాబట్టి. పీజీటీకి సంబంధించి 12-14 అని చెప్పేసి, అదే విధంగా చూసినట్టయితే టీజీటీ ప్రిన్సిపల్‌కి సంబంధించి 14-16 అని, పీఈటీకి సంబంధించి 17th ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఎస్‌సీటీలో ఎక్కువ మంది కాబట్టి 18-25 అంటే వారం రోజుల పాటు ఎస్‌టీటీలో జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా ప్రకారం తిరుగుతుంది. మాక్సిమం ఈ డేట్స్ అయితే ఇవే. అయితే వాటిని ఏ విధంగా షఫుల్ చేస్తారని చూడాలి. మాక్సిమం వాళ్ళు నిర్ణయించుకున్న క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ నిర్వహించడానికి అందుబాటులో ఉన్న సెంటర్స్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క డేట్స్ అనేవి చాలా ఈజీగానే ఈ డేట్స్ అయితే సరిపోతాయి. జూన్ 5 నుండి జూన్ 6 నుండి జూలై 6 అనుకున్నారు. బట్ 25వ తారీఖు లోపే దాన్ని ముగించే అవకాశం అయితే ఉంది. ఇవి కూడా తక్కువ మంది రాస్తారు కాబట్టి ఫస్ట్ తక్కువ ఉన్న వాళ్ళని పెట్టేసి లాస్ట్ ఎక్కువ ఎస్‌సీటీని పెట్టడం జరిగింది. దీనివల్ల ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాసిన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి ఆలోచించడం అనేది జరుగుతుందనేది సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ నోట్ వచ్చిన తర్వాత మన ఛానెల్‌లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇవే డేట్స్ అనుకోని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా జూన్ 6వ తారీఖు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడున్న టైంని మీరు రివిజన్ కోసం యూజ్ చేయండి. అంతే, కొత్తవి ఏమి చదవకండి. ఉన్నవే రివిజన్ చేయండి. అందులోనే మీకు బిట్లు వస్తాయి. మీరేం చదివితే అదే వస్తాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే నోటిఫికేషన్ లోపాలేంటి? అసలు కోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మాక్సిమం ప్రయత్నించారు. కాకపోతే కొన్ని విషయాలు ఓపెన్ కేటగిరీకి సంబంధించి పర్సెంటేజ్ తగ్గకపోవడం, దీనివల్ల ఏంటంటే వీళ్ళు బీఈడీ, డీఈడీలు చేశారు. ఇప్పుడు బానే ఉంటది. ఒక్కసారి ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెళ్లి కోర్టులో కేస్ ఏయడం జరుగుతుంది. మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి. అక్కడితో అది బ్రేక్ అవుతది. ఇలాగే ఇటువంటివి లేకుండా చూడాలంటే ఇవే చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అధికారం గాని, వేటిని మార్పులు, చేర్పులు చేసే అవకాశం గాని గవర్నమెంట్‌కి ఉంటదని నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే కోర్టు వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తే మళ్ళీ ఏం చేస్తారు? వాటిని సార్ట్ ఔట్ చేయకుండానే మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు డీఎడ్ గాని, బీఎడ్ గాని చేసింది ఆ 45%తోనే. ఆ 50%, 45%తోనే. వాళ్ళకి ఇప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. సో, ఇప్పటిదాకా వాళ్ళు చేసిన కోర్స్‌కి డబ్బులు ఎవరికి పే చేస్తారు? అంటే ఈ డబ్బులు ఎవరికి కట్టారు? గవర్నమెంట్‌కే కట్టారు. మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళు అభ్యర్థులు వెళ్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎళ్ళలేదు? ఆల్రెడీ సుప్రీం కోర్ట్‌లో కేస్ ఉంది కాబట్టి ఎళ్ళలేదు. వాళ్ళు హైకోర్ట్‌లో చూసుకోమన్నారు. వీళ్ళందరిని గ్యాదర్ చేసుకొని ఇప్పుడు హైకోర్ట్‌కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ లోపాలే. ఎగ్జామ్ అయిన తర్వాత దీని రిజల్ట్ అనేది మనకు తెలుస్తది. ఎగ్జామ్స్ అప్పుడు ఎవరు ఆపమని చెప్పరు. ఎందుకంటే అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఎగ్జామ్స్ పెట్టుకోమంటారు. కానీ దాని తర్వాత వీటిని కోర్ట్‌లో లాక్కోలేక, పిక్కోలేక ఉండాలి. సో, ఇవి తెలుసుకొని వెళ్తే బావున్ను. బట్ ఇంక చేసేది ఏమీ లేదు దానికి సంబంధించి. హాల్ టికెట్స్ ఎప్పటి నుండి వస్తాయంటే మే 30 నుండి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మే 30 నుండి మనకి హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. దానికంటే ముందే మనకి స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మనకి ఈరోజు 26th వచ్చేసింది కాబట్టి ఇంకో 4 డేస్‌లో మనకు హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి. మనకి ఈ రోజు గాని, రేపు గాని ఆల్రెడీ వచ్చే స్కెడ్యూల్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. మాక్సిమం మనం చెప్పిన స్కెడ్యూల్‌లో వచ్చేస్తది. ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే డేట్స్‌లో ఏ మార్పులు ఉండవు. కొంచెం హెచ్‌ఈటీ ముందుకెళ్ళడం, ఎస్ఏ వెనక్కెళ్ళడం ఈ విధంగా జరుగుతాయి. అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా వాళ్ళకి కూడా క్లారిటీ లేదు ఏ విధంగా పెట్టాలని చెప్పేసి. దానికోసం ఇంకా వాటిని రిలీజ్ చేయడం అయితే జరగలేదు. హాల్ టికెట్లు అయితే మాత్రం 30వ తారీఖు నుండి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మాక్ టెస్ట్ విడుదలయ్యాయి అంటే మీ యొక్క లాగిన్‌లో మనకు మాక్ టెస్ట్‌లు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రతి దానికి మాక్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మాక్ టెస్ట్ రిలీజ్ చేశారు గానీ టోటల్‌గా దీనికి సంబంధించి 160 క్వెషన్స్ ఒకేసారి చూపిస్తాయా? లేకపోతే సెక్షన్ వైస్‌గా చూపిస్తాయా అనేది అక్కడ మాక్ టెస్ట్‌లో చూపించడం అనేది జరగలేదు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అభ్యర్థులను కన్‌ఫ్యూజ్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ రాసి సబ్మిట్ చేసిన తర్వాత పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఓపెన్ అవుద్దా? లేకపోతే జీకే కరెంట్ అఫైర్స్ ఓపెన్ అవుద్దా? లేకపోతే కంటెంట్ ఓపెన్ అవుద్దా? మెథడాలజీ ఓపెన్ అవుద్దా? ఇవన్నీ కూడా సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్‌లో మరి రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదా? ఇలాంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. మాక్సిమం రివ్యూ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు సబ్మిట్ చేస్తే ఆ యొక్క సెక్షన్ అయితే క్లోజ్ అయిపోదు. మళ్ళీ వెనక్కి రావచ్చు. కానీ మనం రాసే మాక్ టెస్ట్‌లో వీటి కన్‌ఫ్యూజన్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 10 క్వెషన్సే చూపిస్తున్నాయి. 20 క్వెషన్సే చూపిస్తున్నాయి. ఆ సెక్షన్ వరకే చూపిస్తున్నాయి. మనం టోటల్ క్వెషన్స్ చూపించాలంటే అవ్వట్లేదు. ఇలాంటి చాలా డౌట్లున్నాయి. ఈ డౌట్లు ఏమి అవసరం లేదు. మాక్సిమం అన్నీ కూడా కనబడతాయి మీకు సంబంధించినంత వరకు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కిందన కామెంట్ చేయండి. దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే
నార్మలైజేషన్ పరిస్థితి ఏంటి? ఇది అసలైంది. బాబు ఈ నార్మలైజేషన్ అనేది ఎంతటి విపత్కరమైన పరిస్థితులు తీసుకొస్తదంటే టాపర్స్‌ని కూడా ఫ్లాపర్ చేసే అవకాశం అనేది నార్మలైజేషన్ బట్టి ఉంటుంది. మీరు రాసిన పేపర్ మీరు ఒక షిఫ్ట్ రాస్తారండి. అందులో మీరు 80 మార్క్స్ పేపర్ చాలా ఈజీగా ఉండడం వల్ల 71, 72 మార్క్స్ సంపాదించారండి. ఓకే. మీరు అందులో టాపర్ కూడా ఉన్నారు. మామూలు టాపర్ అయినా అదే మార్కులు సంపాదిస్తారు. అదేవిధంగా నార్మల్‌గా చదివిన క్యాండిడేట్ అయినా ఆ మార్కులే సంపాదించారనుకోండి. ఓకే. 80-72 మార్క్స్ వచ్చాయి. మరి టఫ్ పేపర్ వచ్చింది ఇంకో షిఫ్ట్‌లో. అక్కడ టాపర్‌కి సంబంధించినంత వరకు ఆయన మాక్సిమం 70 క్వెషన్స్ దాకా అటెంప్ట్ చేయగలిగారనుకోండి. నార్మల్ పీపుల్ ఒక 60 క్వెషన్స్ దాకా అటెంప్ట్ చేయగలిగారనుకోండి. ఇక్కడ టఫ్ పేపర్ వచ్చింది కాబట్టి టాపర్‌కి ఇక్కడ యాడ్ అయ్యేది ఒక +2 మార్క్స్ యాడ్ అవుతాయి అంతే. ఎందుకంటే టఫ్ పేపర్ కాబట్టి ఎక్కువ మంది చేయలేకపోయారు కాబట్టి ఎక్కువ మార్కులు పెరిగే కొద్దీ ఈ యొక్క మార్క్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అదే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 75 మార్క్స్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది టఫ్ పేపర్ వచ్చినప్పుడు. అప్పుడు ఈజీ పేపర్ వచ్చినప్పుడు 72 మార్క్స్ వచ్చాయి. ఇక టఫ్ పేపర్ వచ్చినప్పుడు 75 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ బాగా చదివినోడికి 72 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ బాగా చదివినోడు నష్టపోతున్నాడు. ఇలాంటి నార్మలైజేషన్‌కి సంబంధించిన పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. అది ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎవరికి తక్కువ మార్కులు వస్తాయి అనేది ఎవరు చెప్పలేము. ఎగ్జామ్ రాయడం మన చేతిలో ఉంటది. అది లిటిల్ బిట్ అదృష్టం మీద ఆధారపడి ఉంటదని చెప్తారు కదా! ఆ పరిస్థితి వచ్చేసి నార్మలైజేషన్ చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నార్మలైజేషన్ మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. దీని మీద మనం కోర్ట్‌కెళ్ళినా సరే వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్రెడీ ఎస్ఎస్‌సిలో గాని, ఆర్ఆర్‌బీలో గాని ఈ యొక్క విధానమే ఫాలో అవుతున్నారు. సో మా స్టేట్‌లో ఫాలో అయితే తప్పేంటంటే కోర్ట్ ఆ కేసుని కొట్టివేయడం జరుగుతది. దీనికి ఎవరు కూడా బాధ్యులు చేయడం. ఇక్కడ మనకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ పెట్టడమే దీని ఒక అవకాశం. డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ పెడితే ఎటువంటి నార్మలైజేషన్ అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే ఒక జిల్లాకి ఒక ప్రశ్న పత్రం ఉంటుందా అని అడుగుతున్నారు. దాని మీద క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక క్వెషన్ పేపర్ ఉంటే ఎటువంటి నార్మలైజేషన్ అవసరం లేదు. సో ఎవరు సరే ఎగ్జామ్ రాసినా సరే వాళ్ళ యొక్క వాళ్ళ డిస్ట్రిక్ట్ పేపర్ ఒకే రోజు ఉంటది కాబట్టి అందరికీ ఒకే రకమైన మార్కులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే పేపర్ ఉంటుంది. సో దానివల్ల ఎవరికీ ఎంత స్టఫ్ ఉన్నదనేది ఆ డిస్ట్రిక్ట్‌లో తెలిసిపోతుంది. దానికి సంబంధించి నార్మలైజేషన్ వల్ల నష్టపోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికోసమే చాలామంది అడుగుతున్నారు. దీని ప్రయత్నమే జరిగింది. బట్ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఎగ్జామ్స్ ఇచ్చే డేట్స్ బట్టి దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 18-25 అనేది అంటే మిగతా ఎగ్జామ్స్‌కి ఓకే. ఎస్ఏకి సంబంధించి కానీ పీజీటీ, టీజీటీ ఇవన్నీ కూడా 1 డే 1 ఆర్ 2 డేస్‌లో నిర్వహించేసే అవకాశం ఉంది కాబట్టి ఒక 4 డిస్ట్రిక్ట్‌కి ఒక రోజు, 4 డిస్ట్రిక్ట్‌కి ఒక రోజు ఆ విధంగా పెట్టేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి. కానీ ఎస్‌జీటీకి పెట్టేటప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతది. ఎందుకంటే 18-25 డేట్ వరకు ఇచ్చినా సరే 7 డేస్ అనేది ఉండడం జరుగుతది కాబట్టి 7-8 డేస్ మిగిలిన అన్ని జిల్లాలకు ఒకే క్వెషన్ పేపర్ పెట్టడం అనేది సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవ్వదు. వీరు అనుకుంటున్న షెడ్యూల్ ప్రకారం అయితే. అయితే వాటికి సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపిస్తారని చూడాలి. మొన్న టెట్‌లు జరిగినప్పుడు కూడా నార్మలైజేషన్ చేశారు. దానివల్ల ఎంతమంది మార్క్స్ ఏ విధంగా మారిపోయాయో మనకు తెలుసు. 150కి ఇది 149, 150 కూడా వచ్చాయి. ఏ విధంగా వచ్చాయంటే ఈ నార్మలైజేషన్ బట్టి కొంతమందికి వచ్చాయి. కొంతమందికి ఆ విధంగా 126, 125 దగ్గర ఆగిపోయారు. సో ఇవన్నీ కూడా లెక్కలో తీసుకొని ఒకే డిస్ట్రిక్ట్ ఒకే పేపర్ పెడితే బావుంటది. మనం అలా చేయలేము అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది ఈ విధంగానే. సో వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ అయితే ఉంది. ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయితే మనం అందరు యాస్పిరెంట్స్‌కి న్యాయం చేసినట్టు ఉంటది. బట్ ఈ విధంగా ఫాలో అవుతారా లేదా అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్యాండిడేట్స్‌కి ఇవ్వట్లేదు. కాల్ చేసినా పై అధికారులకు అన్ని సమాచారం ఇస్తున్నాం. వాళ్ళన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. ఈ విధంగానే ఆన్సర్స్ వస్తున్నాయి తప్పితే ఈ విధంగా ఉంటదని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం మే 30 హాల్ టికెట్లు వచ్చేదాకా మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయడానికి కూడా లేదనుకోండి. ఎగ్జామ్ వీళ్ళు రాయాల్సిందే. సో దీని మీద కూడా కేసులు పడే అవకాశం అయితే ఉంది. కానీ ఈ కేసులనేవి మాక్సిమం కోర్టులో అయితే నిలవవు. కానీ ఓసీ క్యాండిడేట్స్‌కి ఈ విధంగా చేశారు కదా! 45% మార్క్స్ సంబంధించి దాని మీద కేస్ అయితే గట్టిగా నిలబడే అవకాశం ఉంది. అది న్యాయ వివాదాలకు అయితే దారి తీస్తుంది ఖచ్చితంగాన. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ చూసినట్టయితే సీబీఎస్ఈ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి కూడా ఆ విధంగా ఉన్నాయి. వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చేశారు డీఎడ్‌లు, బీఎడ్‌లు చేయడానికి. మరి ఇప్పుడు వీళ్ళు డీఎస్సీ రాయొద్దంటే ఏం చేస్తారు వీళ్ళు మాత్రం? ఈ చేసిన వాళ్ళు డీఎస్సీకి, బీఎడ్‌కి ఎలిజిబుల్ కాదు. సీటెట్ ఉంటది వీళ్ళ దగ్గర కూడా. దానికి సంబంధించి ఒక సీబీఎస్ఈ 10th చదివినోళ్ళు ఇదంతా కూడా ఒక కన్‌ఫ్యూజింగ్ మ్యాటర్. మరి వీళ్ళు కేస్‌కెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. ఇదొక కేసు పడతది. అలా కేసుల మధ్య ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నలిగిపోద్ది. వాళ్ళు ఎంత మొండిగా గవర్నమెంట్ ముందుకెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేసిందనుకోండి.
కండక్ట్ చేసేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కండక్ట్ అయిపోద్ది. ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేస్తారు. 7 డేస్ అంటున్నారు కదా! అలాగే రిజల్ట్ రిలీజ్ అయిపోద్ది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేద్దాం అంటారు. కానీ కోర్ట్ కేసు అనేది నడుస్తూ ఉంటది. ఆ కిందన అపాయింట్మెంట్లు కిందన రాస్తారు. కోర్ట్ కేసు ఉన్నందువల్ల మిమ్మల్ని ఎప్పుడైనా సరే మేము రిమూవ్ చేసేయవచ్చు అని రాస్తారు. ఇది భయంతోనే ఉండాలి ఈ నోటిఫికేషన్‌లో కూడా. ఎందుకంటే 2018 గ్రూప్ 1 పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాం కదా! వాళ్ళందరూ కూడా ఎంత గ్రూప్ 1 ఆఫీసర్స్ అయినా సరే ఇంకా కూడా వాళ్ళు భయంతోనే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని కేసు అనేది నడుస్తుంది. అరెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద రాజకీయ కక్ష ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు తప్పు చేశారంటే తప్పు చేసి న్యాయస్థానం నిర్ణయిస్తది. కానీ రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది అందులో. దానివల్లే ఆ కేసు అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆ కేసు గెలిచారనుకోండి, గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అందరూ కూడా ఇంటికొచ్చేయవలసిందే. వాళ్ళకిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌లో కూడా కిందన రాశారు. ఎప్పుడైనా సరే మీ క్యాండిడేట్స్‌ని రద్దు చేయడం అనేది జరుగుతదని చెప్పేసి. ఈ గ్రూప్ 2 అనేది కేసు 2024 గ్రూప్ 2 ఉంది కదా! దానికి సంబంధించి కేసు కూడా అదే విధంగా నడుస్తుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 1:2లో సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఈ కంప్యూటర్ సీపీటీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు జాయిన్ అయిపోవడం, జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. కోర్ట్‌లో కేసు ఆ విధంగా నడుస్తూ ఉంటది. కిందన రాస్తారు వాళ్ళు కూడాన. బాబు ఎప్పుడైనా సరే కోర్ట్ కేసు గెలిస్తే మాత్రం మీరు వెనక్కి వచ్చేయవలసిందని. వాళ్ళు భయంతోనే ఉండాల్సింది. ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి అదే పరిస్థితి. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అదేవిధంగా సీబీఎస్సీ క్యాండిడేట్స్ అని కోర్టుకెళ్తారు. సేమ్ కోర్టులో కేసు నడుస్తూ ఉంటది. ఈ గవర్నమెంట్ పంతం కొద్దీ మేము పెట్టిన మొదటి సంతకం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తారు. సో, ఆగస్టులో మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసినా సరే ఆ కిందన కూడా ఇదే విధంగానే రాస్తారు. ఎప్పుడైనా సరే మేము కాల్ ఆఫ్ చేస్తే మీరు బ్యాక్‌కి వచ్చేయవలసిందే అని చెప్పేసి. అప్పుడు ఖచ్చితంగా వచ్చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి. మాక్సిమం ఈ గవర్నమెంట్ అభ్యర్థుల వైపే ఆలోచించింది. ఇస్తానన్న నోటిఫికేషన్ ఇచ్చింది. ఇస్తానన్న టైము అవన్నీ కూడా ఇచ్చింది. బట్ నోటిఫికేషన్ ఈ సమస్యలు ఉన్నప్పుడు వాటిని తీర్చాలి. లేకపోతే వాటికి సమాధానం చెప్పాలి. ఈ 2 చెప్పకపోతే ఈ విధంగానే కోర్టు కేసులు పడే అవకాశం అయితే ఉంది. ఇది ఏ ఒక్కరిని కూడా నిందించవలసిన వీడియో అయితే కాదు. వాళ్ళకి ఒక ఆలోచన విధానం అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. మన బాధని వాళ్ళకి చెప్తున్నాం. కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న డేట్‌కి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు కాబట్టి. అయితే లెట్స్ సీ ఏం జరుగుతదనేది మనం ఇప్పుడే చెప్పడానికైతే వీల్లేదు. బట్ జరిగేదైతే జరక్క మానదు కాబట్టి మనం ఎగ్జామ్‌కైతే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి జూన్ 6 నుండి ఎగ్జామ్ రాయడానికైతే రెడీ అవ్వండి. ఇది ఇప్పుడు డీఎస్సీకి ఉన్న సమాచారం అంతా కూడా. ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో చేస్తాం. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్‌స్ట్రక్షన్స్ మనం అన్నీ కూడా క్లియర్‌గా చదువుకుందాం. అన్నీ కూడా చేసుకుందాం. బట్ ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వారికి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానెల్‌ని చూసారంటే ఎంతో కొంత కంటెంట్ నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానెల్‌లో గానీ టెలిగ్రామ్ ఛానెల్‌లో గానీ జాయిన్ అవ్వకపోతే ముందు వాటిలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అప్డేట్స్ అనేవి స్పీడ్‌గా అందులో రావడం అయితే జరుగుతుంది. జై హింద్ అండి.